మహాశివరాత్రి 15వ తారీఖు ఆదివారం రోజున అందరికీ సమయం హాలిడే ఉంటుంది. కాబట్టి ఈ రోజున అందరూ పరమేశ్వరుని అర్చించుకోండి, అభిషేకం చేయండి, అనంతమైన పుణ్య ఫలితాన్ని పొందండి. అయితే ఇందులో భాగంగా శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎవరూ తొక్కనటువంటి మట్టిని కానీ లేదా పుట్టమన్ను, పూజా స్టోర్లో దొరుకుతున్న పుట్టమన్ను కానీ తీసుకుని రావడం, తులసి చెట్టు దగ్గర, రావి చెట్టు దగ్గర, మర్రి చెట్టు దగ్గర, మోదుగ చెట్టు దగ్గర, మారేడు చెట్టు దగ్గర, జమ్మి చెట్టు దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని వచ్చి ఆ యొక్క పుట్టమన్నులో కలిపి, ఆ పుట్టమన్నులో 1 గ్రాము పాదరసం, పసుపు, కుంకుమ, అలాగే బెల్లము, ఆవు నెయ్యి, కొద్దిగా ఆవు పెరుగు, జాజికాయ, జాపత్రి, ఇలాచి ఇలాంటివన్నీ కలిపి ఆవు పాలతో శివలింగాన్ని తయారు చేయండి. తేనె కూడా కలపాలి. శివలింగాన్ని తయారు చేసి అప్పుడు ఆ శివలింగం తయారైన తర్వాత ఆ శివలింగానికి చక్కగా ఆవు నేతిని గనక అద్దితే పూర్తిగా అభిషేకం చేసినా అది కరిగిపోదు. ఆ విధంగా మహాశివరాత్రి రోజున సాయంకాల ప్రదోషకాల సమయం నుంచి 4 యామములలో 4 పూజా కాలములలో ఈశ్వరునికి అభిషేకం చేసుకుంటే అనంతమైన పుణ్య ఫలితం కలుగుతుంది. 15వ తారీఖు ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా హాలిడే ఉంటుంది. అందరూ కూడా చక్కగా ఎంతో భక్తిపూర్వకంగా ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసి అభిషేకము అర్చన చేసి పరమాత్ముని కృపకి పాత్రులు కాగలరు. అయితే ఈ అభిషేకం చేసేటువంటి సమయంలో చాలామంది మనకు తెలియక కొన్ని తప్పులు చేస్తున్నాం. అంటే అభిషేక ద్రవ్యముగా వాడబడేటువంటి ఈ ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, జలము ఇలాంటివి, అలాగే పండ్ల రసాలు ఇవన్నీ కూడా మనకు అపవిత్రమే. ఉదాహరణకు ఒక్కటి చెబుతాను. తేనెటీగ ఎంగిలి చేస్తేనే ఆ తేనె మనకు వస్తుంది. తేనెటీగ నోటి ద్వారా వస్తుంది, అంటే అది అపవిత్రమే. కాబట్టి ఇటువంటి అపవిత్రమైనటువంటి ద్రవ్యములు ప్రతిదీ ఈశ్వరునికి అభిషేకం చేసేది ప్రతిదీ కూడా మొదలు అపవిత్రమవుతుంది. అటువంటి అపవిత్రమైనటువంటి అభిషేక ద్రవ్యాన్ని అమృతత్వం చేయాలి. అమృతత్వం చేయాలి అంటే గరుడ ముద్ర ఆ యొక్క పళ్ళ రసాల గిన్నెలకి చూపించాలి. గరుడ ముద్ర ఎలా వేస్తామంటే ఇలా ఎడమ చెయ్యి ఇలా చాపాలి, కుడి చెయ్యి బొటనవేలు, ఎడమ చెయ్యి బొటనవేలు ఇలా కలిపితే, ఇలా ఉంచితే ఇది గరుడ ముద్ర అవుతుంది. అభిషేకం చేసే గిన్నెకి జలానికి ఇలా చూపించి గరుడ ముద్ర చూపించాలి. పళ్ళ రసాల గిన్నెకి ఇలా గరుడ ముద్ర, అలాగే ఈ ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఇలా వీటన్నిటి కూడా ఈ గరుడ ముద్ర చూపిస్తే తంత్ర ప్రకారము ఆ యొక్క పదార్థాలకి పవిత్రత చేకూరుతుంది. ఈ విధంగా పవిత్రత కలిగినటువంటి ఈ రసములతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు సకల సంతుష్టుడై మన సంకల్పాన్ని అచిరకాలంలో నెరవేరుస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 15వ తారీఖు ఫిబ్రవరి మహాశివరాత్రి ఆదివారం కలిసి వచ్చిందండి. అందరికీ సెలవు ఉంటుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ మహాశివరాత్రికి ఒక గొప్ప విశిష్టతలు ఉన్నాయండి. ఏంటంటారా? మొట్టమొదటిది పాతార్క యోగము కలిసి వచ్చింది. అంటే ఈ పాతార్క యోగం అంటే 1000 సూర్యగ్రహణాలు కలిసినప్పుడు ఎంతటి పుణ్యకాలం ఉంటుందో అంత పుణ్యకాలం ఈ యొక్క పాతార్క యోగం ఉన్నప్పుడు వస్తుంది. ఇటువంటి పాతార్క యోగము మహాశివరాత్రి కలిసి రావడం చాలా రేర్ అండి. మళ్ళీ ఇటువంటి యోగాన్ని చూస్తామో లేదో తెలియదు. అంతేకాకుండా విష్ణువు యొక్క జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం సాయంకాలం 7:42 తరువాత ప్రారంభమవుతుంది. అలాగే సాయంకాలం 4:37 తర్వాత చతుర్దశి తిథి వస్తుంది. కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి ఈశ్వరునికి సంబంధించినటువంటిది. అలాగే విష్ణు జన్మ నక్షత్రం, నారాయణ జన్మ నక్షత్రం, శ్రవణ నక్షత్రం రెండూ కలిసి వచ్చినటువంటిది. కాబట్టి శివకేశవుల యొక్క అనుగ్రహం ఏకకాలంలో పొందే యోగం ఈ మహాశివరాత్రి. కావున అందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో ఆ యొక్క పరమేశ్వరుని ఆరాధన చేసి ధరించండి. మీరు ఆ అనుగ్రహాన్ని పొందండి అని చెప్పవచ్చు. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో 15వ తారీఖు ఫిబ్రవరి ఆదివారం కలిసి వచ్చింది. చాలా అద్భుతమైనటువంటి రోజండి. ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకు రాదు. ఎందుకంటే అందరూ సేదతీరి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందే అతి గొప్పదైనటువంటి రోజు. ఈ రోజున అందరూ పరమేశ్వరుని భక్తి ప్రపత్తులతో అభిషేకం చేసి అర్చించి స్వామివారి కృపకి పాత్రులు కాగలరని నా మనవి. ఇంతకుముందు వీడియోలలో సాయంకాల ప్రదోషకాలం సమయం నుంచి తెల్లవారుజామున వరకు ఉండే 4 యామాలలో
ఎటువంటి ద్రవ్యాలతో అభిషేకము చేయాలి, నివేదన అర్చన ఎలా చేయాలని 3 కాలాల గురించి తెలుసుకుందాం. ఇక ఆఖరుదైనటువంటి 4వ కాలము గురించి తెలియజేసుకుందాం. ఇక ఈ సంబంధించినటువంటి మధ్యాహ్నం అనగా 15వ తారీఖు తెల్లవారితే 16వ తారీఖు మధ్యాహ్నం 3:30 నుంచి 6:35 తెల్లవారుజామున 6:35 వరకు సంబంధించి అభిషేకము తేనె, శర్కర అంటే నవబోద్గడ్డ, మిశ్రి వాటిని పొడి చేసి అది నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి తేనె మరియు ఈ యొక్క శర్కర పిండి నీటిలో వేసిన నీటితో అభిషేకం చేయాలి. తర్వాత నీలిరంగు పుష్పాలు, తెల్లని పుష్పాలు అంటే శంఖపుష్పి, నల్ల కలువలు, నందివర్ధనము, మల్లెపూలతో ఇలా వీటి పుష్పాలతో అర్చన చేయాలి. మీరు మహానైవేద్యం అంటే ఇంట్లో వండుకోవడానికి సంబంధించి పూజ అయిపోయిన తర్వాత భోజనానికి సంబంధించి వండుకుంటారు కదా, అది మహానైవేద్యంగా ఆ వండిన పదార్థాలని పెట్టాలి. ఇక ఈ సమయంలో పఠించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం సద్యోజాతాయ నమః. ఈ నామాన్ని కనీసం 108 సార్లు అయినా పఠించాలి. మాఘ అమావాస్య ఈ రోజున చాలా పవిత్రమైనటువంటిది, మంగళవారంతో కూడుకున్నటువంటిది. ఈ రోజున ప్రధానంగా పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. మన దేశానికి సూర్యగ్రహణం ప్రభావము ఉండదు. అయితే ఈ రోజున విశేషంగా చాలామంది అనేక ప్రాంతాల్లో మహాశివరాత్రి సందర్భంగా పెద్దలకి తర్పణాలు, పిండ ప్రదానాలు చేసే ఆచారం ఉంటుంది. కావున ఈ రోజున అవకాశం ఉంటే మీ యొక్క పెద్దల పేరు మీద బ్రాహ్మణుని పిలిపించుకొని పిండ ప్రదానము కార్యక్రమం చేయండి, లేదా కనీసము తర్పణాది కార్యక్రమాలైనా చేయండి. ఇవేవీ కుదరలేకపోతే కనీసము గోశాలకు వెళ్ళి మీ పితృదేవతని స్మరించుకొని గోవులకి తినే పదార్థాలు పెట్టండి, లేదా అనాథలకి అన్నదానం చేయండి. లేదు శుభం అనుకుంటే చక్కటి బ్రాహ్మణునికి కుటుంబానికి సరిపడా కొంత వస్తువులు, వండుకునే వస్తువులని, స్వయం పాకము, పొత్తర్లు అంటారు, ఆ వస్తువుల్ని వస్త్రము కూడా ఇస్తే చాలా మంచిది. అవి ఇచ్చి బ్రాహ్మణికి తగు దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ విధమైన నియమాలు పాటించండి. పితృదేవత అనుగ్రహం వల్ల మీరు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఆటంకాలు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా మీకు తొలగిపోయి మీరు ఆనందాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ యొక్క మహాశివరాత్రి 15వ తారీఖు ఆదివారం కలిసి వచ్చింది. ఆ రోజున మహిమాన్విత కాశీక్షేత్రంలో ప్రదోషకాల సమయంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణాలు, రుద్రాభిషేకాలు విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి 15వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు రోజున సూర్యగ్రహణం, అమావాస్య చెప్పుకున్నాం కదా. ఈ యొక్క గ్రహణ ప్రభావము వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశులు జన్మించిన వారికి దోషప్రదము కావున